ఖర్గ్ ఐలాండ్ పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం ఇప్పుడు ఈ ద్వీపం చుట్టే తిరుగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ఖర్గ్ ద్వీపం స్వాధీనమే లక్ష్యంగా అమెరికా వ్యూహాలు చేయడమే అందుకు కారణం. తాజాగా ఈ విషయంలోనే ఇరాన్ ప్లాన్ మార్చింది. కీలక ద్వీపంలో డెత్ ట్రాప్స్ ఏర్పాటు చేస్తోంది. పొరపాటున ఖర్గ్ వైపు వస్తే మరణాన్ని పరిచయం చేస్తామంటూ అమెరికాకు మాస్ వార్నింగ్స్ ఇస్తోంది. అంతేనా, ఇప్పటికే హార్మూజ్ను లాక్ చేసిన ఇరాన్ మరో కీలక సముద్ర రవాణా మార్గం బాబ్ ఎల్ మండేబ్ను మూసేస్తామని బెదిరించింది. ఈ ప్రకటన చేసిన వెంటనే యెమెన్ రెబెల్స్ హౌతీలు కూడా యాక్షన్లోకి దిగిపోయారు. ఇంతకు ఖర్గ్ ఐలాండ్ కేర్ ఆఫ్గా అసలు ఏం జరుగుతోంది? ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ఎందుకు ఎత్తినిస్తోంది? బాబ్ ఎల్ మండేబ్ మార్గాన్ని ఇరాన్ నిజంగానే మూసేస్తుందా? లెట్స్ వాచ్. విధ్వంసకర మలుపులు తిరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధం. ఖర్గుపై గురిపెట్టిన ట్రంప్, కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసిన ఇరాన్. వార్లోకి హౌతీలు, బాబ్ ఎల్ మండేబ్ మూతపడబోతోందా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఖర్గ్ ద్వీపానికి షిఫ్ట్ అయింది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆటోమేటిక్గా దారికొస్తుందని భావించిన అమెరికా ఆ దిశగా అడుగులేస్తోంది. కానీ ఈ ప్రయత్నమే సంక్షోభాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఖర్గ్ ద్వీపం కేవలం ఒక భూభాగం కాదు, అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇరాన్ చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఇక్కడి నుంచే జరుగుతాయి. ఒకవేళ ఈ ద్వీపం శత్రువుల వశమైతే లేదా ధ్వంసమైతే ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలడం ఖాయం. అందుకే దీన్ని రక్షించుకోవడానికి ఇరాన్ తన సైనిక బలాన్నంతా అక్కడ మోహరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఇరాన్ ఇక్కడ అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మందుపాత్రల్ని అమర్చింది. అమెరికా సైనికులు సముద్రం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించే మార్గాలను ఇరాన్ మృత్యుకుహరాలుగా మార్చేసింది. వైమానిక దాడులను తిప్పికొట్టడానికి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాటు మ్యాన్ ప్యాడ్స్, క్షిపణులను సైనికులకు అందించింది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవచ్చని ట్రంప్ సర్కారు భావిస్తోంది. తద్వారా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించాలని వారి ప్రణాళిక. అయితే ఇది ఆత్మహత్య సదృశ్యమని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, కేవలం ఈ ద్వీపాన్ని గెలవడం వల్ల మొత్తం సమస్య పరిష్కారం కాదని ట్రంప్ సన్నిహితులే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఖర్గ్ విషయంలో వారి అంచనాలే నిజం. ఎందుకంటే ఈ ద్వీపాన్ని టార్గెట్ చేస్తే పరిణామాలు అమెరికా ఊహకందని రీతిలో ఉంటాయి. తాజాగా ఇరాన్ ఆ హెచ్చరికలే చేసింది. తమ భూభాగంపై గాని లేదా ద్వీపాలపై గాని దాడి జరిగితే బాబ్ ఎల్ మండేబ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెంచుతామని సైనిక వర్గం హెచ్చరించింది. అసలే హార్ముజ్ మూసివేతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలను ఇరాన్ వార్నింగ్ మరింత టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఈ సముద్ర మార్గం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో ఒకటి. హార్ముజ్ తర్వాత బాబ్ ఎల్ మండేబ్ జలసంధి సైతం మూసివేస్తే ప్రపంచం అతలకుతలమవుతుందని నిపుణులు అంటున్నారు. అరబిక్లో బాబ్ ఎల్ మండేబ్ అంటే కన్నీటి ద్వారం అని అర్థం. ఈ ఇరుకైన సముద్ర మార్గం ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అలాగే అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ఇది ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ రెబెల్ గ్రూప్ హౌతీల నియంత్రణలో ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, జిబౌటి, ఎరిట్రియా మధ్య ఉంది. హార్ముజ్ లాగే అత్యంత ఇరుకైన ప్రదేశం. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. యూరోప్, ఆసియా, మధ్యప్రాచ్యం మధ్య చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. యూరోప్, ఆసియా మధ్య సూయజ్ కాల్వ గుండా ప్రయాణించే ఏ ఓడైనా బాబ్ ఎల్ మండేబ్ గుండానే వెళ్లాలి. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత కీలకమైన చోక్ పాయింట్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే ఓడలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆఫ్రికా ఖండం మొత్తాన్ని చుట్టి రావాల్సి ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయాలు 15 నుంచి 20 రోజులు పెరగడంతో పాటు రవాణా ఖర్చులు సైతం గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% బాబ్ ఎల్ మండేబ్ గుండా జరుగుతుంది. ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీలో సుమారు 10% ఈ సముద్ర మార్గం గుండా రవాణా అవుతుంది. భారత్ నుంచి కూడా యూరోప్, ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ఎగుమతులు, దిగుమతులు అధికంగా సూయజ్ కెనాల్ మీదుగానే సాగుతాయి. కాబట్టి బాబ్ ఎల్ మండేబ్ జలసంధి మనకు ముఖ్యమే.
తాజాగా ఐఆర్జీసీకి చెందిన అధికార వార్తా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పుడే హౌతీలు అలర్ట్ మోడ్లో ఉన్నారని తెలిపింది. 2023 అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైన తర్వాత బాబ్ అల్ మండేబ్ ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే ఇజ్రాయెల్ నౌకలు, ట్యాంకర్లపై హౌతీలు దాడులు చేశారు. ఇజ్రాయెల్ వైపుగా నౌకలు, ట్యాంకర్ల రాకపోకలను చాలా వరకు నిర్వహించారు. దానివల్ల అప్పట్లో ఇజ్రాయెల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇజ్రాయెలీ నౌకలు, ట్యాంకర్లు సుదూరంలోని ఆఫ్రికా దక్షిణ ప్రాంత సముద్ర జలాల మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాయి. అదే సమయంలో యెమెన్ తీరానికి సమీపంలోని అమెరికా నౌకాదళ నౌకలపైన హౌతీలు దాడులు చేశారు. ఇజ్రాయెల్లోని వివిధ ప్రాంతాలపైన మిస్సైలు, డ్రోన్లతో అటాక్స్ చేశారు. ఇప్పుడు హౌతీలు అదే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది తస్నిమ్ న్యూస్ కథనం సారాంశం. సో హార్ముజ్ సంక్షోభం ముగియకముందే మరో జలసంధిలో సంక్షోభం ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదు.